మేము ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్ చేసినప్పుడు స్నాక్స్కి ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో, మెయిన్లీ పిల్లలు ఉన్నప్పుడు ఏమేమి తీసుకెళ్ళొచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఆ వీడియోతో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. సో ఇందాక చేసింది ఈ గిన్నెలో తీసుకున్నాను. ఇందులో మనం మసాలా యాడ్ చేయబోతున్నాము. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, ఆర్ మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం డీప్ ఫ్రీజ్ పెట్టడానికి సేఫ్ అనమాట. ఫుడ్ జిప్ లాక్ పౌచెస్ ఇది, ప్లాస్టిక్లో వేయకండి, అందులో వేయకండి, టెన్షన్ పడకండి. సో ఇప్పుడు దీన్ని మనం 30 seconds మైక్రోవేవ్ చేయబోతున్నాం. పాప్కార్న్ చేయడం కూడా నువ్వు నేర్పిస్తావా యూట్యూబ్లో అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. కాకపోతే ఒక ఫన్ హాలిడేకి వెళ్తున్నారా అని అనుకోకండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్డే, ఆకలే. సో దానికోసమే ప్యాక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఐమ్ ట్రైయింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ కుకీస్ అనమాట. అంటే ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మెయిన్లీ మనం అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ వెనవర్ వి ఆర్ ఆన్ లో ఆన్ ఎనర్జీ బార్ లాగా పనికొస్తుంది. ఇట్స్ మేడ్ ఆఫ్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అంటే పిల్లలే కాదు, మనం కూడా తినచ్చు అని చెప్పి. అక్కడ కాఫీ దొరుకుతుంది, బట్ ఈ మధ్య కాఫీకి బాగా అడిక్ట్ అయిపోయింది కాబట్టి అదర్వైజ్ టెన్ వెరీ డిఫికల్ట్. లిటరలీ ఇప్పుడు టైం 1:20 అవుతుంది ఇన్ ద నైట్. సో మైండ్ కొంచెం బ్లాక్ అయిందనమాట. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరాశ్రీ వ్లాగ్స్ తెలుగు. కిచెన్లో ఉన్నాం కదా, అంటే మేము నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్ చేసినప్పుడు స్నాక్స్కి ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానో, మెయిన్లీ పిల్లలు ఉన్నప్పుడు ఏమేమి తీసుకెళ్ళొచ్చు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఆ వీడియోతో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ప్యాక్ చేసుకోవాలి ట్రావెల్ చేస్తున్నారంటే, ప్యాక్ సమ్ మఖానాస్. అంటే హ్యాండీ స్నాక్స్గా ఉంటుంది మన పిల్లలకి. అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ న్యూట్రిషియస్, మంచి ప్రోటీన్ కాబట్టి. సో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే దాన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. యూ కెన్ బై ఫ్రమ్ ఎనీ బ్రాండ్. నేను పక్కన క్యూమార్ట్ ఉంటే అక్కడ నుంచి తీసుకున్నాను, చిన్న ప్యాకెట్స్ ఏవి. సో 4 తీసుకొచ్చాను. ఇవి రోస్ట్ చేసుకుంటాను. ఇది ఒకటి అనమాట. దీని తర్వాత దీంట్లో మనం మసాలా యాడ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మసాలా యాడ్ చేసినప్పుడు మరి కలుస్తాను. సో ఇప్పుడైతే మీరు చూసేసుకోండి. ఇప్పుడు ఇది ఉన్న కండిషన్ ఇప్పుడు ఎలాగైతే ఉందో ఇలా క్రిస్పీ అయిపోవాలన్నమాట. సో దట్స్ వెన్ ఇట్ ఇస్ డన్. అదే మీరు నార్మల్గా మసాలా తీసుకొని తింటే చూయి అంటే చాలా మెత్తగా థర్మోకాల్ లాగా ఉంటుంది, టు బి ఆనెస్ట్. అలా కాకుండా ఇలా క్రిస్పీగా అయిపోవాలి. ఇలా అయిపోతే ఇంకా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం గోల్డెనిష్ కలర్ రాగానే మీకు ఆ క్రిస్పీ ఫీల్ వచ్చేసిందంటే ఆఫ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇంత, ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్ గైస్, అది మాడిపోకుండా తిప్పుతున్నాను. అండ్ ఆల్సో జల్దీ మాట్లాడుతున్నాను బికాస్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం ఆల్సో. సో ఇలా మనం తిప్పుకుంటూ ఇది చేసుకుంటూ మనకి ఎప్పుడైతే అది క్రిస్పీ అయిపోయింది అనిపిస్తుందో అప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేయాలి. అవి పక్కన పెట్టిస్తున్నాం. ఓకే. సో ఇందాక చేసింది ఈ గిన్నెలో తీసుకున్నాను. ఇందులో మనం మసాలా యాడ్ చేయబోతున్నాము. యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, ఆర్ మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఈ చెడార్ చీజ్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో బేసిక్గా ఈ వీడియో షూట్ చేయడానికి నాకు అమ్మాని హెల్ప్ చేస్తున్నాడు. మా యాజ్ యూజువల్ అర్బాస్ వచ్చారు కాబట్టి నాకు స్మైల్ వచ్చింది మొహం మీద. సో చెడార్ చీజ్ ఇది అర్బన్ ప్లాటర్ నుంచి తీసుకుంటున్నాను. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ 2 years plus ఐ వుడ్ రికమెండ్. ఇంకా చిన్న పిల్లోడు less than 1 year అంటే తీసుకోకండి, బికాస్ ద టూ యంగ్ టు ఈట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మా రా 2.5 అయిపోయాడు అండ్ ప్రిన్స్ 6.5 కాబట్టి ఆల్మోస్ట్ 7 years అవుతున్నాడు. సో ఇట్స్ ఓకే దెమ్ ఈటింగ్ దిస్. సో దీన్ని కూడా రోస్ట్ చేసి ఆ మసాలా యాడ్ చేసేస్తాను. మసాలా యాడ్ చేసినప్పుడు కలుస్తా. ఓకే, బికాస్ చాలా స్మోక్ ఉంది అండ్ నేను కూడా జల్దీ పని చేయాలి. మీతో మాట్లాడుతూ చేశాను అనుకోండి ఇవాళ పని అయ్యేటట్టే. అండ్ ఇట్స్ టైం ఆల్రెడీ 11:34 అయిపోయింది. 10:34 అయిపోయింది. సో ఐ క్యాచ్ యూ మసాలా యాడ్ చేస్తున్నప్పుడు. ఓకే, ఓకే గాయ్. సో మా మఖానా ఇలా ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్లీ కొన్ని తీసుకొచ్చినవి, కొన్ని మేము ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మేమందరం చేసామన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇన్నే మిగిలాయి. సో మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము సో దట్ ఐ కెన్ అగైన్ రోస్ట్ అండ్ యాడ్ మసాలా అండ్ ప్యాక్. అయితే ఇందులో మనం రాసి పెట్టేసుకోవచ్చు. దిస్ ఇస్ లైక్ ఈ పేపర్ పైన రాసుకుని ఏంటో అని చెప్పి. సో ఇది మైక్రోవేవ్ సేఫ్ అండ్ ఫ్రీజర్ డీప్ ఫ్రీజ్ పెట్టుకోవడానికి సేఫ్ అనమాట. ఫుడ్ జిప్ లాక్ పౌచెస్ ఇది, ప్లాస్టిక్లో వేయకండి, అందులో వేయకండి, టెన్షన్ పడకండి. పిల్లల కోసం వాడిది ఆలోచించి వాడతాను. దిస్ బేసికలీ ఫర్ ఫుడ్ అండ్ డబుల్ జిప్ లాక్ అనమాట. సో ఇలాంటివి బేసిక్గా మనం మఖానా పాప్కార్న్ వేస్తే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుంది. సో ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నా అంటే వెనవర్ యూ గెట్ అ ఛాన్స్, ఇఫ్ యూర్ ట్రావెలింగ్ మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందని. సో ఇందులో మనం ఏదైనా స్టోర్ చేసుకొని మన ఫ్రీజర్లో కానీ పెట్టేసుకోవచ్చు, తీసి మైక్రోవేవ్ కూడా టేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం మఖానా ఇవి రోస్ట్ చేసుకొని మసాలా వేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పాప్కార్న్ చేయబోతున్నాం. సో ఇది పాప్కార్న్ కోసం ఇది సిలికాన్,
అగైన్ ఇది ప్లాస్టిక్ కాదు గైస్, మళ్ళీ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అది ఇది అని చెప్పండి. దిస్ ఇస్ ప్రాపర్ సిలికాన్ అండ్ పాప్కార్న్ చేయడానికి. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఈ జిప్ లాక్ కూడా నేను యాక్చువల్లీ అమెజాన్లోనే తీసుకున్నాను. కుదిరితే లింక్ ఇస్తాను, ట్రై చేస్తాను, ఇవ్వకపోతే క్షమించండి. మీరు నార్మల్గా ఫుడ్ జిప్ లాక్ అని అమెజాన్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. అండ్ పాప్కార్న్ సిలికాన్ మైక్రోవేవ్ సేఫ్ అని కొడితే ఇది కూడా వచ్చేస్తుంది. సో ఇందులో మనం కొంచెం బటర్ యాడ్ చేసుకున్నాము, 10 grams అలా, నేను కొన్ని స్పూన్స్ వేసేసాను. దీన్ని 30 seconds మనం ఫస్ట్ వెయిట్ చేయాలి. రండి. సో ఇప్పుడు దీన్ని మనం 30 seconds మైక్రోవేవ్ చేయబోతున్నాం. 30 seconds అండ్ స్టార్ట్. సో ఇది మనకి ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్ట్ అవ్వడానికి మనం 30 seconds పెట్టాము. కార్న్ కార్నియల్స్ వేస్తున్నాను. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. సో మీరు ఏ కార్న్ కార్నియల్స్ అయినా తెప్పించుకోవచ్చు. నేను ఇద్దరిలో తెప్పించుకున్నాను అంటే బాటిల్లో వస్తుంది కాబట్టి 4700 BC PVR ప్రోడక్ట్ ఇది. సో నా మెజర్మెంట్ ఏంటంటే ఇలా 2 times వేసుకుంటాను అనమాట. వేసుకొని దీన్ని మనం 3 minutes పెట్టాలి. ఇది పెడుతున్నప్పుడు ఇలానే పెట్టేయకండి, పాప్ అయి బయటకు వస్తుంది. దీనికి మనం లిడ్ పెట్టాలి. దీనికి లిడ్ పెట్టేసి దాని తర్వాత 3 minutes మనం దీన్ని మళ్ళీ మైక్రోవేవ్ అవ్వనివ్వాలి. ఇది ఆన్ చేయకముందు మా వారితో మాట్లాడిస్తా. పాప్కార్న్ చేయడం కూడా నువ్వు నేర్పిస్తావా యూట్యూబ్లో అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. పాప్కార్న్ చేయడం నేర్పించట్లేదు. ట్రావెల్ చేస్తున్నప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమేమి స్నాక్స్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో చేస్తున్నా. మా వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కదా, ఒక హెల్దీ వాళ్ళకి హ్యాండీ స్నాక్స్, ఫింగర్ ఫుడ్స్ అవన్నీ ఉండాలని చెప్పి. సో అది అందుకే ఎలాగో పాప్కార్న్ మన అందరి కోసం, పిల్లలు తింటారు, అందరు తింటాం, పిల్లలది మనమే తింటాం. అప్పుడు దాన్ని ఎందుకు పిల్లలు తింటారు? పిల్లల కోసం స్పెషల్ గా, అంటే మనం పిల్లల కోసం కదా, మేమే తినాలి. అయినా మీరు తింటారు కదా. ఇది చేస్తున్నప్పుడు 3 minutes పెడతాం కదా. ఒక ట్రిక్ చెప్తాను. 3 minutes పెట్టేసి మనం ఒక 30 seconds 1 minute అయిన తర్వాత ఒకసారి దాన్ని తీసి మంచిగా స్టర్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బటర్ అండ్ కార్న్ మొత్తం ఏదైతే కార్న్ కార్నియల్స్ ఉన్నాయో బటర్ అదంతా కూడా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అండ్ ఇట్ పాప్ ఈవెన్లీ. లేకపోతే కొన్ని పాప్కార్న్స్ వచ్చేసి డ్రైగా ఉంటాయి, కొన్ని పాప్కార్న్స్ వచ్చేసి చాలా బటరీగా ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. చేస్తూ నేను నేర్చుకున్న ఒక ట్రిక్ ఇది. సో ఇప్పుడు 1/2 minute అయింది కదా, ఒక 1 minute అయిన తర్వాత తీసి దాన్ని ఒకసారి మళ్ళీ చెంచాతో అట్లా చేద్దాం. మనం ఒకసారి మంచిగా ఇలా స్టర్ చేసేయాలి. స్టర్ చేసి మూత పెట్టేసి దాన్ని కంటిన్యూ అవ్వనివ్వాలన్నమాట. అది దాని పాటు అది అవుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. రండి, లెట్స్ గో. సో ఇప్పుడు పాప్కార్న్ ఒక రౌండ్ చేసాం కదా, అదొకటి కాకుండా మనం ఇంకా మనం ఎక్కువ 2-3 rounds చేసుకొని పెట్టుకుంటాం. బికాస్ పిల్లలు ఉన్నారు అండ్ ఇందాక మా వారు చెప్పారు కదా పిల్లలకి మాత్రమేనా అని చెప్పి. పిల్లలు మేము ఎప్పుడైనా ఆకలేసినప్పుడు మంచి కోసం కావాలని చెప్పి. మీరేంటి అంటే కేవలితే ఒక ఫన్ హాలిడేకి వెళ్తున్నారా అని అనుకోకండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్డే, ఆకలే. సో దానికోసమే ప్యాక్ చేసుకుంటున్నాను. ఒకటి మేము అనుకోండి, ఐ వుడెంట్ హ్యావ్ ప్యాక్ సో మెనీ థింగ్స్, బట్ మాతో పాటు పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ ఎంత చేసినా మనం హ్యూమనే, వాళ్ళు తింటున్నప్పుడు మనకి తినాలనిపిస్తుంది, 1-2. సో అందుకే అందరి కోసం అనమాట, అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను క్విక్లీ. సో యూ ఆల్ నో దట్ నేను అకిమీ నుంచి చాలా ఆర్డర్ చేస్తూ ఉంటాను కుకీస్ అనో. సో ఇది వచ్చేసి ఓట్ మీల్ కుకీ అనమాట, అకిమీ నుంచి. అకిమీ మనకి ఇక్కడ హైదరాబాద్ అండ్ చెన్నైలో అవైలబుల్ ఉంది. దెన్ ఇది వచ్చేసి రాగి కుకీ. సో రాగి ఫ్లార్తో చేసిన కుకీ. యాక్చువల్లీ మా ఇంట్లో మంచిగా ఓవెన్ ఉంది, బేక్ చేసుకోవచ్చు, బట్ టైం లేదు, అందుకే బేక్ చేసుకోవట్లేదు. మళ్ళీ అకిమీ నుంచి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రైయింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ కుకీస్ అనమాట, అంటే ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. మెయిన్లీ మనం అక్కడ ఉన్నప్పుడు ఒకవేళ వెనెవర్ వీఆర్ ఆన్ లో ఆన్ ఎనర్జీ బార్ లాగా పనికి వస్తుంది. ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అంటే పిల్లలే కాదు మనం కూడా తినచ్చు అని చెప్పి. అండ్ దెన్ ఇది వచ్చేసి నాకు అండ్ ఫ్రెండ్స్కి చాలా ఫేవరెట్ అనమాట, చాక్లెట్ కుకీస్. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వీట్, గోధుమ పిండితో చేసిన కుకీస్. మా అర్హాన్కి ఇది అస్సలు ఇష్టం ఉండదు, బట్ నాకు ఫ్రెండ్స్కి దిస్ ఇస్ ఫేవరెట్ అనమాట. అండ్ దెన్ అక్కిమీ వాళ్ళదే ఒక కేక్, అంటే ఆల్రెడీ ఇందాక ఇంట్లో ఒక కేక్ అర్హాన్ కట్ చేసి తిన్నాడు, రేష్మాంటి ఒక కేక్ కట్ చేశారు. అది కాకుండా ఇది ఒక కేక్ ఉంది, చాక్లెట్ కేక్. దిస్ వీ విల్ బీ టేకింగ్ అలాంగ్. అండ్ దెన్ ఈ రైస్ కేక్స్ అనమాట. ఇది పింటోలా నుంచి. నేను నార్మల్గా పింటోలా పీనట్ బటర్ వాడతాను, పింటోలా వాళ్ళది చాక్లెట్ హేజల్నట్ వాడతాను. ఇఫ్ యూ ఆర్ చూసింగ్ పికింగ్ సమ్ హెల్దీ థింగ్స్ అంటే ఐ థింక్ యూ షుడ్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ పింటోలా. ఇది వాళ్ళ రైస్ కేక్. ఇది వచ్చేసి స్లైట్లీ సాల్టెడ్ అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట, ఆల్ న్యాచురల్, అన్స్వీటెడ్, అన్సాల్టెడ్, నథింగ్, అసలు ఏం లేదు ఇందులో. సో ఇది ఆల్ న్యాచురల్. ఇది నార్మల్గా ఎలా తింటామో కష్టంగా ఉంటుంది కదా అంటే మన పాప్కార్న్ అయిపోయింది, అది చూపించి మాట్లాడతాం. సో
సో ఇది మన పాప్కార్న్. ఇందులో మనం మళ్ళీ చెడార్ చీజ్ యాడ్ చేద్దాము. పాప్కార్న్ పాప్ చేసుకున్నాక అందులో మసాలాస్ యాడ్ చేసి ఈ కవర్లో పెట్టుకుంటాను అనమాట. ఆల్రెడీ ఒక పెద్ద కవర్ చేసుకున్నాను. ఇది మన పిల్లలు హ్యాండీగా తినడానికి వాళ్ళకి వాళ్ళ సపరేట్ కవర్స్ ఉంటే రేపు ఫ్లైట్లో మఖానా ప్లస్ ఇది చిన్న కవర్స్లో కూడా పెట్టుకుంటాను అనమాట. అయితే ఇది చూడండి మీరు, డబుల్ జిప్ లాక్ అనమాట. సో మన ఫుడ్ అనేది మెత్తగా అవ్వకుండా పాడవకుండా చక్కగా ఉంటుంది. ఓకే, డన్. సేమ్ 1 more ప్యాక్ చేసుకోవాలి. సో బేసిక్గా ఇది లైట్లీ సాల్టెడ్ అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ ప్లెయిన్. సో ఇలా ప్లెయిన్ ఎందుకు తీసుకున్నారంటే మనం నార్మల్గా సాల్టెడ్ ఇది మనం ఇలా తినేచ్చు, బట్ ఇది ప్లెయిన్ ఎందుకంటే దీనిపైన మనం చాక్లెట్ స్ప్రెడ్ రాసి ఇవ్వచ్చు. యాక్చువల్లీ పీనట్ బటర్ రాసి ఇస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్ కూడా. కాకపోతే మా దగ్గర ఉన్న పీనట్ బటర్ బాటిల్ చాలా పెద్దగా ఉంది, అది తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుందని ఇది చిన్న చాక్లెట్ స్ప్రెడ్ తీసుకున్నాను. అగైన్ ఇది కూడా అకిమి నుంచి. సో అక్కడ మనకి ఏం దొరికినా ఒకవేళ ఎమర్జెన్సీ అర్జెంట్ మీల్స్ కోసం ఉంటుందని చెప్పి ఇది ఒకటి. సో ఇది కాకుండా మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు మా కోసం నేను తీసుకొచ్చారు. యాక్చువల్లీ తను ఇంకా చాలా తీసుకొస్తున్నారు, పొద్దు ఇవి చాలు అన్నాను. అండ్ ఈ మురుకులు 2 ప్యాకెట్స్ మన పిల్లల కోసం. ఇవి అసలు 0 స్పైస్ ఉంటాయి అనమాట. సో ఒకవేళ నేను బయట నుంచి ఏమైనా మురుకులు ఇస్తానంటే ఇవి మాత్రమే. సో ఈ మురుకులు ఒకటి తీసుకొచ్చి, అది 2 తీసుకొచ్చి 2 పిల్లలు కాబట్టి. అండ్ దెన్ స్లగ్ ఫామ్ వాళ్ళది నేను అంటే పాస్లో ఐ వర్క్ విత్ దెమ్ అండ్ ఆల్సో అంటే నేను అర్హాన్కి రెగ్యులర్గా ఏమైనా ఇలా ట్రావెల్ ఉన్నప్పుడు స్లగ్ ఫామ్ కానివ్వండి. అండ్ దెర్ ఇస్ 1 more, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎందుకంటే లిటరలీ ఇప్పుడు టైం 1:20 అవుతుంది ఇన్ ద నైట్. సో మైండ్ కొంచెం బ్లాక్ అయిందనమాట. సో స్లగ్ ఫామ్ నుంచి 3 ఇది ప్లస్ ఇది, ఈ 2 వచ్చేసి రెడీ టు ఈట్ అనమాట. ఒకటి వచ్చేసి మనకి బనానా రాగి విత్ రైస్ అండ్ మిల్క్, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్స్ విత్ స్ట్రాబెరీ. సో ఇది నార్మల్గా మనం స్కూప్ వేసేసి వేడి నీళ్ళు కలిపేస్తే మనకి మార్కెట్లో సెర్లాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మన పిల్లలు అంత పెద్దగా అయిపోయారు కదా అంటే ఇట్స్ ఓకే, ఇట్స్ లైక్ జస్ట్ పారేజ్ అనమాట. సో రెడీ టు ఈట్ పారేజెస్ లాగా ఎప్పుడు ఎమర్జెన్సీ టైమ్స్లో వెన్ వీఆర్ రన్నింగ్ షార్ట్ అలాంటి టైంలో పనికి వస్తుందని చెప్పి ఇది. ప్లస్ ఇది వచ్చేసి ఇది ప్రాపర్గా కుక్ చేయాలి. దిస్ ఇస్ రాగి యాపిల్ బనానా, 5 minutesలో అయిపోతుంది. సో ఇది ఎలా కుక్ చేసుకోవాలంటే నేను నార్మల్గా ఇది తీసుకెళ్తున్నాను. సో ఐమ్ గోయింగ్ టు క్యారీ దిస్. ఇట్స్ లైక్ అ మినీ కుక్కర్, అంటే కెటిల్ కమ్ కుక్కర్ లాంటిది అనమాట. సో ఇందులో మనం పెట్టుకొని వండేసుకోవచ్చు. రైస్ కూడా పెట్టుకోవాలనుకున్నాము, బట్ దెన్ ఇవే సరిపోతుందన్న ఫీలింగ్లో ఉన్నాం. బికాస్ వి స్టేయింగ్ ఇన్ అ హోటల్, ఎయిర్బిఎన్బి కాదు. సో ఐమ్ షూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ అండ్ కంఫర్టబుల్. సో ఇది దీంతో ఇది అయిపోతుంది. దెన్ నెక్స్ట్ నా కోసం అక్కడ కాఫీ దొరుకుతుంది, బట్ ఈ మధ్య కాఫీకి బాగా అడిక్ట్ అయిపోయాను కాబట్టి అదర్వైజ్ ఇట్ గెటింగ్ వెరీ డిఫికల్ట్. సో ఇవి 2 ప్రీమిక్స్ ప్యాక్స్ తీసుకుంటున్నాను. ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 10 వస్తుంటాయి, 10 sachets వస్తాయి. సో నేను మాత్రమే కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో ఇది వి ఆర్ గోయింగ్ టు క్యారీ దిస్ వన్ యాజ్ వెల్. అండ్ ఈ కప్పా నూడిల్స్ కూడా, అంటే ఇది పిల్లల కోసం కాదు బట్ ఫ్యామిలీ కోసం. కప్పా నూడిల్స్ అంటే ఇన్స్టెంట్ మనం వేడి నీళ్ళు వేసి కాసేపు మూత పెట్టేస్తే రెడీ అయిపోతుంది కదా. సో ఇవి 4 జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎమర్జెన్సీ, పిల్లలకి కాదు మాకు అనమాట. అండ్ దెన్ ఈ ఫుడ్ పౌచెస్ తీసుకెళ్తున్నాను. ఇవి నేను తీసుకొచ్చాను. ఎప్పుడు మన పిల్లలకి హ్యాండీగా ఒకవేళ బాగా ఆకలేస్తుంది, చాలా హ్యాండీ క్విక్గా ఇచ్చేయాలి ఏమైనా అంటే ఈ పౌచెస్ తీసుకున్నాను. అగైన్ ఇది మనం 8 months నుంచి 10 months నుంచి అలా ఆఫర్ చేయొచ్చు. సో ఇవి కొన్ని ప్యాక్స్ తీసుకున్నాను. ఐ థింక్ ఇవి 4 to 7 ప్యాక్స్ ఉన్నాయి. ఇది కాకుండా దెన్ ఐ హ్యావ్ ఖాక్రాస్. ఖాక్రాస్ ఆర్ అగైన్ వెరీ న్యూట్రిషియస్. మనకు కానీ పిల్లలకి కానీ ఎవరికైనా క్విక్ మంచింగ్కి ఉంటుంది కదా అని చెప్పి 2 packs ఆఫ్ ఖాక్రా. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐమ్ గోయింగ్ టు క్యారీ. ఇది కాకుండా చీజ్ తీసుకుంటున్నాను. చీజ్ ఇప్పుడైతే ఫ్రీజర్లో పెట్టేసాను బికాజ్ వేడికి అది మెల్ట్ అయిపోతుంది కాబట్టి. చీజ్ కూడా ఎందుకంటే మళ్ళీ అగైన్ ప్రోటీన్ ఉంటుంది కదా, హ్యాండీగా క్విక్గా మన పిల్లలకి ఏమైనా ఇవ్వాలి, వెన్ దే ఆర్ లైక్ ఏమైనా ఆకలేస్తుంది అదే డైవర్ట్ అవ్వాలి. సో నార్మల్గా మా అర్హాన్కి ఐస్ క్రీమ్స్ కానీ అవి అలవాట్లేదు కదా. సో ఇవే వాడికి ట్రీట్స్ అనమాట. వెన్ హీఈస్ డూయింగ్ సంథింగ్ నైస్, ఒక చీజ్ స్లైస్ కానీ ఒక చీజ్ క్యూబ్ కానీ అలాంటివి అనమాట. సో అందుకే తన ట్రీట్స్ లాంటివి ఇవన్నీ కొన్ని హెల్దీ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి.
సో ఇప్పుడైతే ఇలా పాప్కార్న్స్ 2 చిన్న ప్యాక్స్లో పెట్టుకుంటున్నాను. మఖానాస్ కూడా 2 చిన్న ప్యాక్స్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇంకేదో పెడదాం అనుకున్నా. యా, ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి కాకుండా ఏం పెట్టుకోవచ్చు ఆర్ మీరేం తీసుకెళ్తారు నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బికాస్ ఇవి నేను ఇలా చూపిస్తున్నానా, బట్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. అది నేను ఇప్పుడు వీడియోలో చూపించాను. బికాస్ ఎస్థెటికల్లీ అది మొత్తం సర్దేసి మీ ముందు ప్యాక్ చేయడం కష్టం. నేను టకటక ఇప్పుడు కూర్చొని ప్యాక్ చేసేయాలి. బికాస్ ఇప్పటికీ అర్హాన్ హీ వోకప్ సో మెనీ టైమ్స్. కొంచెం డిస్టర్బ్ స్లీప్ ఉంది తనకి. ఇంకా తన స్లీప్ని డిస్టర్బ్ చేయకుండా జల్దీ మీ అందరితో మాట్లాడదామని ఇంకా వచ్చేసాను అనమాట. సో లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ నేను ప్యాక్ చేస్తున్నాను. ఏమైనా మిస్ అవుతున్నాను, ఏమైనా మర్చిపోతున్నాను అంటే ఇది తీసుకెళ్తే బాగుంటుంది సమీరా, నెక్స్ట్ టైం అది తీసుకెళ్ళు, అలా ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దోస్. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఛానల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా అత్తగారు తబస్సు నేను అందరం ఇన్షాల్లా వ్లాగ్ చేయబోతున్నాము. సో మిస్ అవ్వకుండా కాంటెంట్ అంతా కూడా ఫాలో అవ్వండి. ఎండ్ చేయకముందు ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియోస్. మెయిన్లీ ఈ ఫుడ్కి కానీ పేరెంటింగ్ కానీ ఈ సంబంధించిన వీడియోస్ ఏమైనా చేంజెస్ చేయాలి ఆర్ వాట్ ఎవర్ యూ లైక్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై.